హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్. ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా ఈజీ అండ్ త్వరగా తయారు చేసుకోవచ్చు. టీ టైంలో స్నాక్స్గా కూడా ఉపయోగపడతాయి. క్రిస్పీ అండ్ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసిన వీటిని గాలి తగలని డబ్బాలో నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. తయారు చేసే విధానం చూద్దాం. నేను ఒక పెద్ద బౌల్తో గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కు సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, 4 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యిని వేడి చేసుకుని పిండిలో కలపాలి. ఇవన్నీ చేత్తో బాగా కలపాలి. నూనె క్వాంటిటీ ఎట్లా ఉండాలంటే గోధుమ పిండిని చేత్తో ముద్ద చుడితే ఇట్లా ఉండాలి. స్నాక్స్ క్రిస్పీగా రావడానికి అసలైన సీక్రెట్ ఏంటంటే ఇట్లా పిండి కలిపే విధానం. కారం 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు, మీకు ఇష్టమైతే ఎండిన మెంతి ఆకును కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. లూజుగా కలిపితే పూరీలాగా అయిపోతుంది. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండి ముద్ద ఇట్లా గట్టిగా ఉండాలి. 10 నిమిషాలు కవర్ చేసి పక్కన ఉంచండి. పిండిని ఇట్లా ఈక్వల్గా ముద్దలు చేసుకుని పెట్టుకోండి. ఒక్కొక్క ముద్దను తీసుకుని చపాతీలా ఇట్లా పలుచగా చేసుకోండి. షేప్ మంచిగా రావడానికి ఎక్స్ట్రాస్ని ఇట్లా కట్ చేసి తీసేయండి. మీకు కావలసిన సైజులో ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అట్లాగే ఇంకో చపాతీ పైన ఫోర్క్ సాయంతో ఇట్లా ఘాట్లు పెట్టుకుని షార్ప్గా ఉన్న బౌల్ కానీ టమ్లర్ కానీ తీసుకుని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఘాట్లు పెట్టడం వల్ల వేయించేటప్పుడు పూరీలా ఉబ్బకుండా ఈక్వల్గా ఉంటాయి. పిండి అంతటిని మీకు నచ్చిన షేప్లో ఇట్లా తయారు చేసుకుని పక్కన పెట్టి మూకిట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత కొంచెం తయారు చేసిన వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అట్లాగే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ కలర్ వస్తే సరిపోతాయి. అట్లానే మిగిలినవన్నీ కూడా కొంచెంగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. వేగిన వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మైదా పిండి కంటే కూడా ఇట్లా గోధుమ పిండితో చేయడం వల్ల తిన్నా కూడా అంత హానికరం కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటాయి. ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయట షాపుల్లో కొనే కంటే ఇట్లా ఇంట్లో హైజెనిక్గా తయారు చేసుకుని తినడం ఎంతో మేలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.